వెల్కమ్ బ్యాక్. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తానన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సభలో మాట్లాడిన ఆయన ప్రతి రైతుకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. రైతుల సాగు ఖర్చుల తగ్గింపు, పెట్టుబడుల సాయంపై హామీలిచ్చారు. మరోవైపు చంద్రబాబు పాలనంతా అవినీతి, అబద్దాలమయమని విమర్శలు కురిపించారు జగన్. వైసీపీ అధినేత జగన్ 2017 నవంబర్ 6వ తేదీన ఇడుపలపాయి నుంచి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. మొత్తం 341 రోజుల పాటు సాగిన ప్రజా సంకల్ప యాత్ర 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల గుండా సాగింది. ఇప్పటిదాకా మొత్తం 55 ఆత్మీయ సమ్మేళనాలు, 123 సభల్లో పాల్గొన్న వైఎస్ జగన్ పాదయాత్రలో ఆఖరి బహిరంగ సభలో చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. ఓవైపు రాష్ట్రం కరువు తుపానులతో అల్లడిపోతుంటే చంద్రబాబు జాతీయ రాజకీయాల పేరుతో పాలనను గాలికి వదిలేశారంటూ మండిపడ్డారు. టీడీపీ 4 పాలన చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను నమ్మం బాబు అంటూ నినాదం చేస్తున్నారన్నారు. జాతీయ రాజకీయాల పేరుతో వెళ్లి నేతల్ని కలుస్తారు కానీ రైతుల కష్టాలు మాత్రం పట్టించుకోరని మండిపడ్డారు జగన్. జాతీయ రాజకీయాలంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఓ రోజు బెంగళూరు వెళ్తానంటాడు, కుమారస్వామితో కాఫీ తాగుతాడు. కానీ పక్కనే అనంతపురం ఉంటుంది. ఆ అనంతపురంలో వెళ్ళి కరువు బారిన పడిన రైతులకు తోడుగా ఉండాలి అన్న ఆలోచన మాత్రం చంద్రబాబు నాయుడు గారికి రాదు. మరుసటి రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్లీ విమానం ఎక్కుతాడు. జాతీయ రాజకీయాలంటూ చెన్నై వెళ్తాడు. చెన్నై వెళ్ళి ఏం చేస్తాడు? స్టాలిన్తో కలిసి ఇడ్లీ సాంబార్ తింటాడు పెద్ద మనిషి. ఆ చెన్నై పక్కనే తన సొంత జిల్లా చిత్తూరు ఉంది. ఆ చిత్తూరులో రైతులు అల్లాడుతా ఉన్నారు అన్న ధ్యాస ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారికి పట్టదు. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ భృతి లేదని విమర్శించారు. నిరుద్యోగ యువత నిరాశలో ఉన్నారన్న జగన్ బాబు వచ్చాడు గాని జాబు రాలేదని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండగా ఈ 4 ఏళ్లలో 90,000 పోస్టులు ఖాళీలొచ్చాయని చెప్పారు. మొత్తం దాదాపు 2,20,000 ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగాన్ని కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదని మండిపడ్డారు జగన్. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అక్షరాల 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి లెక్కలు తేల్చారు. ఈ 4.5 సంవత్సర కాలంలో ఉద్యోగస్తులు ఎవరైతే పదవీ విరమణ చేశారో వాళ్ళ సంఖ్య కలుపుకుంటే మరో 98,000. అంటే రాష్ట్రంలో మొత్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్య చూస్తే 2,40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పరిస్థితి ఇవాళ కనపడడం లేదు రాష్ట్రంలో. తాను అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తానని చెప్పారు. రైతులకు బీమా ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుందని, ప్రతి రైతుకు వడ్డీ లేని రుణాలు అందిస్తానని అన్నారు. ఏడాదికి 12,500 చొప్పున పెట్టుబడి నేరుగా అందిస్తానని, పగటిపూట 9 గంటల విద్యుత్తును ఉచితంగా రైతులకు అందిస్తానని హామీలిచ్చారు జగన్. మీ అందరి దీవెనతో, దేవుడి దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ మొట్టమొదటిగా ఈ మార్పు జిల్లా స్థాయిలో చేస్తామని చెప్తా ఉన్నా. ఇవాళ ఉన్న 13 జిల్లాలను రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్పబోతా ఉన్నా. ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా ఎందుకు చేయబోతున్నానో ఎందుకు తెలుసా? దానికి కారణం ప్రతి కలెక్టరు 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి. పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడిని తన గుండె చప్పుడుగా మార్చుకున్నానన్న జగన్ పాదయాత్రలో ఎంతమందిని కలిశామన్నది కాదని, ఎంతమందికి భరోసా ఇచ్చామన్నదే ముఖ్యమని చెప్పారు. పాదయాత్రలో తనతో పాటు అడుగులేసి నడిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు జగన్.